అందరికీ నమస్కారం. ట్రూత్ ఫర్ యూత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ట్రూత్ ఫర్ యూత్ ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటు వారి అనుభవాలను పంచుకోవడానికి రాధా గారు రెడీగా ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం మేడం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనపర్తి నుంచి వచ్చాము మేడం. ఓకే, నా పేరు రాధ. మీ ధ్యాన పరిచయం చెప్పండి మ్యామ్. ధ్యానం నేను 2020లో వచ్చాను. ధ్యానము ఎలా వచ్చాను అంటే మా అక్క ధ్యానం చేసింది. తను రోజు చెప్పేది అనమాట, ధ్యానం చేయండి, ధ్యానం చేయడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి అని చెప్పేది అనమాట. తను చెప్పినప్పుడు ఏమనుకునేదాన్ని అంటే తను చెయ్యొచ్చు కదా, మా ఎమ్మడి ఒకటి అంటే మాకెందుకు చెప్తుంది, తను ధ్యానం చేయండి శాకాహారులు కరండి అని చెప్పేది అనమాట. చెప్తున్నప్పుడు తను చేయొచ్చు కదా, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి తిట్టుకునేదాన్ని మామూలుగా అయితే. తర్వాత సరేలే మా అక్క చెప్తుంది కదా, శ్రావణ మాసం స్టార్ట్ అయింది అంటే మామూలుగా శ్రావణ మాసంగా చాలా పవిత్రంగా పూజలు చేస్తాం కాబట్టి స్టార్ట్ అయింది కాబట్టి సరే మా అక్క చెప్తుంది ఇదేదో ట్రై చేద్దాము అని చెప్పి పిఎంసి ఛానల్ చూడడం స్టార్ట్ చేసిన. పిఎంసి ఛానల్ చూస్తూ అంటే అందరి అనుభవాలు వినేదాన్ని. రోజు ప్రతిరోజు అనుభవాలు వింటూ అంటే అందరి అనుభవాలు, చాలా మంది అనుభవాలు, ఒకరు దేవుడు కనిపించిండు, లేదంటే ఒకరు నాకు హెల్త్ తగ్గిపోయింది, రకరకాల అనుభవాలు వినేదాన్ని. అలా రోజు వింటున్నప్పుడు ఒకరోజు ఒక మేడం అనుభవం విన్నాను అనమాట. అంటే ఎంతమంది విన్నా నాకు కనెక్ట్ అవ్వలేదు. ఒకరోజు ఒక మేడం మాత్రం ఏం చెప్పింది అంటే నాకు శివుడు కనిపించిండు ధ్యానంలో అని చెప్పింది అనమాట. ఓకే, ఆ శివుడు అని కనిపించిండు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. అంటే అప్పటి వరకు శివుడు అంటే నాకు ఎప్పుడు నాతో ఉంటాడు, నా ఎమ్మడు ఉంటాడు అనేది ప్రతి క్షణం నేను ఎప్పుడు గుర్తు నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉండేదాన్ని. అంటే ఎప్పుడు నా మనసులోనే శివనామస్మరణ చేసుకుంటూ ఉండేదాన్ని. అది ఆ తపన ఉంది కాబట్టి నాకు సరే నేను కూడా చూడాలి అని ఇంకా చేయడమే ఒక ఉదయం గంట సాయంత్రం గంట స్టార్ట్ చేయడం జరిగింది ధ్యానం. ఓకే, అయితే దైవారాధన కోసం మీరు ధ్యానంలోకి రావడం జరిగింది. అవును మేడం. సో మరి అంటే ఏదైనా అనుభవం కూడా ఉందా మీకు? అంటే ఈ అనుభవం కలిగింది, నాకు ధ్యానం వైపు ప్రేరేపించింది, ఏదైనా అనుభవం ఉందా? చాలా అనుభవాలు ఉన్నాయి మేడం. అలా చేస్తూ ఉన్నప్పుడు అలా నాకు ఇంకా ఒక డౌట్ ఏమొచ్చింది అంటే ఆ శివుడు కనిపించిండు అని చెప్పింది ఆ మేడం. ఇంకా కనిపించలేదు, ఎందుకు ఇలా అంటే నాకు మాత్రం ఎందుకు కనిపించట్లేదని చాలా బాధపడేదాన్ని. అలా 2-3 రోజులు చేసిన తర్వాత ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను. అమ్మవారు శివుడు నా చుట్టూ తిరగడం నేను చూశాను అనమాట, గమనించాను. అలా నీడలా కనిపిస్తున్నారు. నాకు అప్పటికి పిఎంసీలో అనుభవాలు విన్నాను కాబట్టి నేను మాస్టర్స్ అంటే దేవుళ్ళు కనిపించినప్పుడు ఎలా మాట్లాడాలి అని కూడా నాకు అర్థమైంది. అర్థమైనప్పుడు నేను అడిగిన మాస్టర్స్ మీరెవరో కానీ మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ధ్యానం చేయాలి అనుకున్నాను. అనుకున్నప్పుడు అల్లంపూర్ జోగులాంబ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయడం జరిగింది. అంటే ఫిజికల్గా అక్కడే ఉన్నాను, హాస్టల్గా వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక క్షణంలోనే మళ్ళీ అలాగే తిరుగుతున్నారనమాట. మళ్ళీ అలాగే తిరుగుతున్నప్పుడు మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అడిగాను. అలా అడిగినప్పుడు శ్రీశైలంలో త్రిపుల వృక్షం ఉంది కదా, 3 వృక్షాలు కలిసి ఉంటాయి, అక్కడ ధ్యానం చేయడం జరిగింది. అలా అయిన తర్వాత ఇంకా చాలా అనుభవాలు అంటే ఇంకా అద కనిపించిన తర్వాత ఇంకా దేవతలు కనిపించిన తర్వాత ఇంకా చాలా మాస్టర్స్ కనిపించిన తర్వాత ఇంకా తపన పెరిగిపోయింది, ఇంకా చెయ్యాలి ధ్యానము అని తపన పెరిగిపోయి ఉదయం గంట సాయంత్రం గంట పోయి మళ్ళీ మధ్యాహ్నం గంట కూడా చేయడం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మీరు ఆలంపూర్ వెళ్ళడం, శ్రీశైలం వెళ్ళడం అంటే ధ్యానం ద్వారా మీకు ఆ మెసేజ్ వచ్చిందా, లేదంటే మీరు స్వయంగా వెళ్ళి? హాస్టల్గా వెళ్ళాను, అంటే ఫిజికల్ గా ఉన్నాను ధ్యానంలో. అక్కడికి వెళ్ళి అంటే అంత జ్ఞాపకం ఉంటది కదా, మామూలుగా ధ్యానంలో కూర్చుంటాము కానీ మనం ఫిజికల్ గా ఉన్నామా హాస్టల్ గా ఉన్నామని మనకు అర్థం అవుతుంది. ధ్యానం చేస్తున్నా నాకు అంత ఎరకనే ఉంది, అంత వినిపిస్తుంటే అంత చేస్తుంటది. కానీ ధ్యానంలో ఒక క్షణంలో అక్కడ ధ్యానం చేసిన అనుభూతి నాకు వచ్చేసింది. కాబట్టి మళ్ళీ పెంచడం జరిగింది అనమాట. ఇంకొకటి నాకు దాని తర్వాత మా అత్త మామ చనిపోయిండ్రు అనమాట. అయితే నాకేం ఐడియా వచ్చింది అంటే వాళ్ళని పిలవాలి, ధ్యానంలో కూర్చోబెట్టాలి, వాళ్ళకు ముక్తిని ప్రసాదించేటట్టుగా నేను చెయ్యాలి అనుకున్నాను అనమాట. అనుకొని నాకు ఒక ఐడియా, వాళ్ళను పిలవడం స్టార్ట్ చేసిన. పిలవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అట్లా వైబ్రేషన్స్ అంతా మారిపోయినాయి. అలా మారిపోయిన తర్వాత చాలా భయపడ్డాను. చాలా భయపడి తర్వాత ఇంకా అప్పటికి కళ్ళు తెరవాలి అనుకున్నప్పుడు నాకంటే కూర్చున్న వెంటనే ఎలా జరిగేది నాకు అంటే స్టార్టింగ్ నుంచే కళ్ళు అతుకుపోయేవి, నోరు అతుకుపోయేది, ఓపెన్ అయ్యేది కాదు. ఎందుకంటే ధ్యానం ఎనర్జీ తగ్గేదాకా నా ప్రమేయం లేకపోతుండే, నేను కళ్ళు తెరవాలన్నా కూడా అట్లా అతుకుపోయేవి. అలాగే కళ్ళు తెరవడానికి ఓపెన్ చేయడానికి వీల్లేదు. అలాగే కూర్చొని శివుడిని నా దగ్గర ఎప్పుడు ఉంటావు కాబట్టి నాకేం కాదు అని నాకు నేను ధైర్యం చెప్పుకొని మళ్ళీ వాళ్ళని మీ లోకం ఇది కాదు, మీ లోకానికి మీరు వెళ్ళండి అని చెప్పి ఒక 10 నిమిషాల అలా ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎందుకు నాకు అనుభవం వచ్చింది అంటే
ఇప్పుడు ఇంత గొప్ప ధ్యానం చేస్తున్నాం కదా, అంటే మామూలుగా మనకు టెస్టులు వస్తుంటాయి, ఇది నిజంగా అంటే నాకు శివుని చూడాలని ఉంది, నిజంగా ఉంటుందా వెళ్ళిపోతుందా అనేది నాకు ఆ పరీక్ష పెట్టిండ్రని నాకు తర్వాత అర్థమైంది. అర్థమైన తర్వాత నాకంటే ఆ భయం అనేది ఎన్ని రోజులు ఉన్నది, చాలా రోజులు ఉన్నది అనమాట. తర్వాత తగ్గిపోయింది, ఇప్పుడు తగ్గిపోయింది. తర్వాత అర్థమైన తర్వాత నాకు అది మాస్టర్స్ టెస్ట్ పెట్టిండ్రు, ఉంటుందా ఈ భయానికి పారిపోతుందా అనేది టెస్ట్ పెట్టిండ్రు అనేది నాకు అర్థమైంది మేడం. అంటే స్పిరిట్స్ కూడా అసలు పార్టిసిపేట్, అసలు అలాంటి ఆలోచన మీకు ఎందుకు కలిగిందంటారు? అదే ఎందుకు కలిగిందో నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ భయం కలిగితే ఉంటుందా అనేది, అంటే ఈ మాస్టర్ ధ్యానంలో కొనసాగిస్తుందా బంద్ అయిపోతుందా అనేది నాకు పరీక్ష పెట్టిండ్రు మాస్టర్లు అనేది నాకు అర్థమైంది అనమాట. అర్థమైంది కాబట్టి నేను ఇంకా ఏమనుకునేదాన్ని, ఆ భయం స్టార్ట్ అయింది. ధ్యానంలో కూర్చున్న వెంటనే చాలా భయం వేసేది, భయపడుకుంటూనే కూర్చునేదాన్ని. నేను ఎందుకోసం చేస్తున్నా, శివుని చూడడం కోసం ధ్యానం చేస్తున్నా కాబట్టి నేను ఎట్లాగైనా శివుని చూడాల్సిందే అని మా శివుని కోరుకునేదాన్ని. స్వామి నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నిన్ను చూడవలసిందే అని చెప్పి కూర్చునేదాన్ని. ఆ కూర్చున్న కాసేపట్లో ఒక 5-10 నిమిషాలు చాలా డీప్గా వెళ్ళిపోయేదాన్ని. ఓకే, చాలా డీప్గా వెళ్ళిపోయి మంచి మంచి చాలా అనుభవాలు వచ్చాయి. అంటే ఎంతోమంది గురువులు రావడము, నాకు ఎనర్జీ ఇవ్వడము, ఋషులు వచ్చి ఎనర్జీ ఇవ్వడము, నక్షత్రాల ద్వారా ఎనర్జీ రావడము, చంద్రుడి ద్వారా ఎనర్జీ రావడము, అలా చాలా అద్భుతమైన అనుభవాలు వచ్చేవి అనమాట. మరి ఇప్పుడు మీరు స్పిరిట్స్తో ఇలా పిలవాలి అత్తమామల్ని అది ఇది అన్నారు, మరి ఇంట్లో నుండి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ వద్దు, ఇలాంటివి మనం చేయకూడదు ఎందుకంటే అవి కొంచెం వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నది, ఏదైనా మెడిటేషన్ వైపు వెళ్ళకి ఇంకా చాలు అని ఏమన్నా అన్న సందర్భాలు ఉన్నాయా ఇంట్లో వాళ్ళు? అయితే నేను మా అక్క వాళ్ళకి చెప్పాను ఇట్లా జరిగింది అని. మా అక్క తిట్టింది అనమాట, ఎందుకు నువ్వు ప్రయోగాలు చేస్తున్నావు అని. నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఇంకా వీళ్ళకి చెప్పొద్దు, నన్ను అంటే నేను చేసేది శివుడి కోసం కాబట్టి నేను వీళ్ళకి చెప్పొద్దు అని చెప్పి నేను అప్పటి నుంచి అనుభవాలు చెప్పేదాన్ని కాదనమాట. ఓకే, కాబట్టి ఇంకా రోజు ధ్యానం పెంచే కొద్దీ ఇంకా చాలా చాలా అనుభవాలు వచ్చేవి. ఒక విష్ణుమూర్తి కనిపించడము, సాయిబాబా కనిపించడము, ఒకసారి నా శరీరం పెద్ద ఆకారం అయిపోయి బెలూన్ లాగా ఉబ్బిపోయేది, ఎనర్జీ ఫ్లో ఎక్కువ అయిపోయి. ఒక రోజు ఏం జరిగేదంటే నాకు అంతవరకు ఈ భుజం చాలా లాగేదనమాట. ఓకే, పెద్ద శరీరం పెద్దగా ఆకారం అయిపోయినప్పుడు భయం వేసింది నాకు, అంటే ఇట్లా ఉబ్బిపోతుంది బెలూన్ లాగా. ఒక మాస్టర్ అంటే ఒక గురువు వచ్చి నా చెయ్యి ఇట్లా ఒత్తడం జరిగింది అనమాట. ఒత్తినప్పుడు ఆ బెలూన్ లాంటి నా శరీరము బెలూన్లో గాలి తీస్తే ఎలాగైతే తగ్గిపోతుందో అలా తగ్గిపోవడం జరిగింది. సో ఇదంతా ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది? అంటే ఇది కొన్ని రోజులు కాదు, కొన్ని ఏళ్ళు చేస్తే కానీ ఇలాంటి శక్తులు అలా రావు, కానీ మనము కరెక్ట్గా గట్టిగా అనుకుంటే అది జరిగిపోతుంది అంటారు కదా. సో మీకు ఏమైనా ఇయర్స్ పట్టిందా లేదంటే డేస్లోనే జరిగిందా? ఇది నాకు 2-3 నెలల్లోనే అనుభవాలు రావడం జరిగింది అనమాట. అంటే 41 డేస్లోనే చాలా అనుభవాలు రావడం జరిగింది. దృఢ సంకల్పం వల్ల జరిగింది. అంటే చేయడమే నాకు తపన, అంటే ఒక తపస్సులాగా స్టార్ట్ చేసిన నేను. అంటే చూడాలి అంటే చూడాలి, ఇంకా నాకు వేరే ధ్యాస లేదు. ఇంట్లో పని చేయడము, తినడము, ధ్యానానికి కూర్చోవడము. ఓకే, అలా 41 డేస్లోనే చాలా అద్భుతమైన ఫలితాలు. ఇంకొక రోజు ధ్యానంలో కూర్చున్నాను, మిదమైన అంటే మామూలుగా మిదమైన ఎనర్జీ ఉంటుంది కానీ మిదమైన కూర్చొని చేస్తున్నాను. ఒక స్టార్ లాగా మెరిచి నా తల పైన పడింది, తల లోపలికి వెళ్ళింది, అంటే నాకు స్పర్శ తగిలింది అనమాట. ఓకే, అంటే నాకు స్పర్శ ఉంది. ఇంకా మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత స్టార్ లాగా మెరిచి నా థైరాయిడ్లోకి వెళ్ళడం జరిగింది. ఓకే, అలా ఆ రోజులు గడిచే కొద్దీ ఒక వారం 10 రోజులు ఒక ప్రాసెస్ జరిగింది నాకు. ఓకే, ఒక స్టార్ లాగా నా ముందు మెరుస్తుండే నా బాడీలోకి వెళ్ళిపోతుండే. ఓకే, అది ఎలా ఉండేదంటే అది చెప్పలేము అనుభూతి, అంత అద్భుతమైన అనుభూతి అనమాట. ఆరోగ్యపరంగా అదొక హీలింగ్ లాగా అయిందనమాట మీకు. అది నేను హీలింగ్ అని కూడా చెప్పలేను, కానీ ఏదో జరిగింది మొత్తానికైతే. నాకు స్టార్ లాగా మెరిచేది నా బాడీలోకి వెళ్ళిపోయేది. అది ఒక కరెంటు షాక్ పెడితే అది ఏదని చెప్పలేము, అంత గొప్ప అనుభూతి. నాకు మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకునేదాన్ని, అంత గొప్ప అనుభూతి అనమాట. అది నాకు రోజు ఉదయము మధ్యాహ్నము నైట్ జరిగేది అనమాట ఆ ప్రాసెస్. ఒక వారం 10 రోజులు ఆ ప్రాసెస్ జరిగేది. నా ముందు మెరుస్తుండే లైట్ లాగా నా బాడీలోకి వెళ్ళిపోతుండే. మరి మీరు ప్రశ్నించుకున్నారా ఇది అసలు ఏం జరుగుతోంది, ఇది ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే నాకు అప్పుడు అంత తెలియదు కాబట్టి నాకు అది మాత్రం ఎంజాయ్ చేసేదాన్ని. ఆ ఎనర్జీ అంటే నాకు వచ్చేది మాత్రం ఎంజాయ్ చేసేదాన్ని.
అది చాలా గొప్ప అనుభూతి కాబట్టి మళ్ళీ రావాలనే కోరుకునేదాన్ని. ఎందుకంటే మీరు శివుడు కనిపించాలి అన్న తపనతో మీరు మెడిటేషన్‌లోకి రావడం జరిగింది కదా! ఇప్పుడు అలాంటిది ఏదైతే మీరు స్టార్ లాగా వచ్చింది, ఎంటర్ అయింది అని అన్నారు కదా! అది దేనికి సంకేతంగా భావించారు? అంటే నాకు తెలియాలి, ఇది తెలుసుకోవాలి నేను ఖచ్చితంగా. ఎలాంటి మార్పుల్ని ఇస్తుందా ఆరోగ్యపరంగానా? ఇంకా ఏదైనా మార్పుల కోసమా? లేదంటే నేను ఎవరికైనా సేవ చేయాలి అన్న ఒక సైన్ లాగా నా లోపలికి ఎంటర్ అయిందా అన్న ప్రశ్న మీకు ఎప్పుడైనా కలిగిందా? నాకైతే కలగలేదు. కానీ మా అక్కకి చెప్పేదాన్ని. నేను మా అనుభవాలు అంటే మా పెద్దక్క ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను కాబట్టి తనకు చెప్పేదాన్ని. నా అనుభవాలన్నీ చెప్పేదాన్ని. ఓకే. చెప్పినప్పుడు మా అక్క అనేది, మేము కూడా మెడిటేషన్ చేస్తున్నాం కానీ మాకెప్పుడు ఇలాంటి అనుభవాలు రాలేదు. నువ్వేమైనా సేవ చేసేది ఉందేమో అని చెప్పేదనమాట. ఓకే. అలా చెప్పినప్పుడు నేను అనుకున్నా, నా మొహం నేనేంటి బయటికి, అసలు మామూలుగా బయటికి వెళ్ళాను కదా, నేనే సేవ చేస్తా అంటే మామూలుగా బయటికి మా సారు ఉంటే తప్ప బయటికి వెళ్ళాను. అలాంటిది నేనే లేని సేవ చేస్తాను అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థం అంటే నాకు ధ్యానంలోకి వచ్చిన 3 నెలల తర్వాతనే నాకు తపన మొదలైంది. అంటే చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఇంత గొప్ప ధ్యానము, ధ్యానంలో ఇంత గొప్ప అద్భుతాలు ఉన్నాయి కదా, అందరికీ చెప్పాలి అనే ఒక తపన మొదలైంది. సో వాలంటీర్గా మీరు ముందుకొస్తూ మీరు ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ శాతంగా ఎక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు? మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తూ ఉంటారు? అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో పల్లెటూరులకు వెళ్ళి ధ్యానం చెప్పేవాళ్ళం. ఓకే. అంటే బాంగ్లా ఇంజనీర్ సార్ అని చెప్పి ఆ సార్ వెళ్ళి ప్రతి ఊర్లో వెళ్ళి పాంప్లెంట్ పంచి చెప్పేవాళ్ళం. పాంప్లెంట్ పంచి చెప్పినప్పుడు వాళ్ళకు కొంతమంది చాలా ప్రేమగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. కొంతమంది మీకు ఏ లాభం లేనిదే చేస్తారా, మీకు జీతం వస్తుంది కాబట్టి చేస్తారు అని కొంతమంది చెప్పేవాళ్ళు. కొంతమంది తిట్టేవాళ్ళు అనమాట. కొంతమంది కరోనా ఇంజెక్షన్స్ ఇచ్చే మాకు మా హెల్త్ ఖరాబ్ అయినాయి, మళ్ళీ మీరు వచ్చారా అని చెప్పి తిట్టేవాళ్ళు. కొంతమంది బయటికి వెళ్ళి పాంప్లెంట్ ఇవ్వడానికి పిలిస్తే, అమ్మ బయటకు వచ్చి పాంప్లెంట్ తీసుకొని అని పిలిస్తే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, అన్నం లేదు పో ఈరోజు అనేవాళ్ళు. అవమానించేవాళ్ళు కూడా. అంటే తెలియకుండా, వాళ్ళకి తెలియదు కదా, తెలియదు, అవగాహన లేకుండా. అంటే అన్నం కోసం పిలుస్తున్నారేమో, లోపల ఉంటే పిలిచేవాళ్ళం, పాంప్లెంట్ తీసుకుందరని. అజ్ఞానం అనే అనొచ్చు. అన్నప్పుడు నవ్వుకునే వాళ్ళం, ఎక్కడ బాధ అనిపించేది కాదు. అంటే మనకి ఇంత గొప్ప తెలిసినప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి అంటున్నాను, నాకు ఏం బాధ అనిపించేది కాదు, నవ్వుకునే వాళ్ళం అనమాట. కొంతమంది ఏమో అమ్మ ఇంత ఎండలో వచ్చిండ్రా అని కొంతమంది ప్రేమగా పిలిచేవారు. కొంచెం నీడ కూర్చొని చాలా ఎండాకాలం వెళ్తాం అనమాట, అలా చాలా మంది ప్రేమగా పిలిచేవారు. కొంతమంది తిట్టేవారు, కొంతమంది రకరకాలుగా. అదే రిసీవింగ్. అయితే ఇప్పుడు ఈ జర్నీ చేస్తూ ఉన్నారు, ఇన్ని అనుభవాలు అవుతా ఉన్నాయి. సో మీరు ఫస్ట్ మైల్ స్టోన్ అంటే ఓకే, ఇంతమందికి మేము నాలెడ్జ్ని ఇవ్వగలిగాము మెడిటేషన్ ద్వారా అని అనిపించే అనుభవాలు కూడా మీకు ఉంటాయి కదా, అది ఎప్పుడు కలిగింది? అంటే ఇన్ని డేస్ జర్నీలో. అయితే మామూలుగా నాకు ధ్యానంలోనే కనిపించేది. అంటే ధ్యానంలో టెంపుల్స్లో చాలా మంది కూర్చోబెట్టి ధ్యానం చెప్తున్నట్లు ధ్యానం అనుభవాల్లోనే నాకు కనిపించేది. అంటే మెడిటేషన్లోనే కనిపించేది. ఎంతో మందిని కూర్చోబెట్టి టెంపుల్స్లో ధ్యానం చెప్తున్నట్టు కనిపించేది. అప్పుడు నాకు తెలియదు కాబట్టి నేనేమనుకునేదంటే, గతంలో ఏమైనా చేశాను అంటే గత జన్మలో ఏమైనా చేసినానేమో, అందుకనే ఇప్పుడు కనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు చేస్తుంటే నాకు అర్థమైంది, ఒక 3 సంవత్సరాల ముందే నాకు కనిపించి, అంటే ఇప్పుడు చేస్తున్నాను, ఒక 3 సంవత్సరాల ముందే అది చేయాలి అనేది నాకు ముందే చేయబోయేది కనిపించింది అని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే. అంటే మీరు ఇలా ప్రేరేపిస్తూ వస్తున్నారు అందరిని మెడిటేషన్ ద్వారా. సో దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఏదైనా శిబిరాలు కానీ ఎక్కడైనా జరిగితే మీరు యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉంటారా? సేవలు, ఎలాంటి సేవలు అందిస్తారు అక్కడికి వెళ్ళి? అంటే మేము నాకు వీలైన దాన్ని ఏమనుకున్నాను నేను అంటే, మామూలుగా అయితే మా ఇంట్లో పెట్టాను ధ్యానం క్లాసులు, 11 వారాలను పెట్టాను. 11 వారాలు పెట్టినప్పుడు నాకు తృప్తి అనిపించలేదు. అసలు ఇక్కడ కాదు చెప్పంటే, ఇక్కడ కొంతమంది మాత్రమే అందుకుంటున్నారు. అసలు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి టెంపుల్లో పెడితే ప్రతి గల్లీకి అందుతుంది. అంటే వాళ్ళు మన దగ్గరికి రావాలి అంటే టైం పడుతుంది, రారు, ఎంత పిలిచినా వాళ్ళు రారు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు కదా అని ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే టెంపుల్స్ వెతకడం స్టార్ట్ చేసినప్పుడు టెంపుల్స్ వెతికి పెట్టినప్పుడు ఇప్పుడు మేడం ఐసి మేడం కదా, ఆ మేడం కూడా నాకు తోడయి మేమిద్దరం కలిసి ప్రతి టెంపుల్లో 11 వారాలు పెట్టి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తూ ఉన్నాము. ఆ ధ్యానం యొక్క విలువ చెప్తున్నాము. ఇంకా ఒక్కొక్క టెంపుల్లో అంటే జనాలను బట్టి చెప్తున్నాం అన్నమాట. కొంతమంది ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి 40వ వారం పెడుతున్నాం, లేదు కొంతమంది కొంచెం తక్కువ వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే 11 వారాలు పెడుతున్నాం. అలా ధ్యానం చాలా టెంపుల్లో క్లాసులు ఇప్పుడు జరుగుతున్నాయి మేడం.
ఇంకా చెయ్యాలని చాలా తపన ఉంది. మాకు ఎంత వీలైతే అంత చేయాలని తపన చాలా ఉంది మేడం. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు టెంపుల్స్‌కి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోదాము. వీళ్ళేంటి ఇక్కడ మెడిటేషన్ చేయిస్తున్నారు. నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. కూర్చొని ధ్యానం చేస్తే పనులయిపోతాయా అని అనుకునే అనుభవాలు కూడా జరిగి ఉంటాయి మీకు. సో, అట్లా ఏదైనా మీకు ముందుకొచ్చిందా? వచ్చింది. చాలా వస్తాయి మేడం. అంటే మామూలుగా అయితే అన్ని టెంపుల్‌లో సాయంత్రం పూట పెడతాను. చౌడేశ్వరి మాతా టెంపుల్ అని చెప్పి మామూలుగా కుంకుమార్చనకు వచ్చే వాళ్ళకి వెళ్తాను కూర్చోబెట్టడానికి. వాళ్ళు ఒక 5 నిమిషాలు కూర్చోండి, 10 నిమిషాలు కూర్చోంటే ఇంకా ఏదో చెప్తూ ఉంటారు. ఇంట్లో పనులు ఉన్నాయి అవి ఉన్నాయని. వాళ్ళకి ఎట్నో అంటే నేను చెప్తూ ఉంటాను. అంటే అక్కడ కూర్చొని అమ్మవారిని అనుకుంటాను, నీ పని ఇది, నేను అడిగేశాను ముందుకు, ఈ పని వీళ్ళని కూర్చోబెట్టే పని నీ పని అని చెప్పి అమ్మవారికి అనుకొని వాళ్ళని కూర్చోమని చెప్తే వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్న వెంటనే ఒక 10 నిమిషాలు అట్లా ధ్యానం చేయించి ఆ ధ్యానం యొక్క లాభాల గురించి, ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే మేము స్వయంగా లాభం పొందినాం కాబట్టి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్తున్నాము అని చెప్తే కొంతమంది ఆ ఎనర్జీతో ఉన్న వాళ్ళు చాలా మంది పట్టుకున్నారు. కొంతమంది అంటే ఎనర్జీ వాళ్ళకి ఎవరు కనెక్ట్ అవుతుందో వాళ్ళకి కనెక్ట్ అయితే అవుతుంది మేడం. చాలా మటుకు చేస్తున్నారు. ఓకే. అంటే ఇది మీరు అన్నట్టుగా దైవపరంగానే కాకుండా ఫినాన్షియల్‌గా, మానసికంగా చాలా విధాలుగా అంటే ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో మెడిటేషన్ అలా హీల్ చేస్తుంది అంటూ ఉంటారు కదా. సో, నాకు ఆరోగ్యపరంగా ఇలా అయ్యాయి, మీరు చెప్పడం వల్ల నాకు ఇలాంటివి జరిగాయి, సో నేను మీతో జాయిన్ అవుతాను. ఇప్పుడు పత్రిజీ జ్ఞాన మహాయాగాలు జరుగుతూ ఉన్నాయి కదా, సో మేము వస్తాము, స్వచ్ఛందంగా సేవ చేస్తాము అంటూ మీ దగ్గరికి వస్తున్నారు అసలు? వస్తున్నారు మేడం. నేను ఇప్పుడు 10 నిమిషాల ధ్యానం అని చెప్పాను కదా, ఆ 10 నిమిషాల ధ్యానం కూడా నేను అంటే ఏమనుకునేదంటే ఈ 10 నిమిషాల ధ్యానము అసలు అంటే వీళ్ళు అందుకుంటున్నారా లేదా, అంటే వీళ్ళు కరెక్ట్ పట్టుకుంటున్నారా లేదా అని ఒక డౌట్ ఉండేది. అలాగే ఇంకా చాలా మంది కూడా అంటే ఈ 10 నిమిషాల ధ్యానం వాళ్ళకి అర్థం కావట్లేదు కదా, మీరు 11 వారాల తర్వాత బంద్ చేసేయని చెప్పిండ్రు. నాకు మనసు ఒప్పట్లేదు. వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళే ఎవరో ఒకరు చేసుకుంటుంటారులే అనుకున్నాను. కానీ దాంట్లో ముగ్గురు ఒక 1 year అయిన తర్వాత నాకు క్వశ్చన్ వచ్చింది కదా, ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ కోసం ఏమొచ్చింది అంటే వాళ్ళే వచ్చి నాకు షుగర్ తగ్గిపోయింది, చాలా నేను హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేదాన్ని నేను, కాబట్టి నాకు ఈ ధ్యానం ద్వారా నేను శాకాహారిగా మారిపోయాను, 2 గంటలు ధ్యానం చేస్తున్నాను అని చెప్పి ఒక ఆమె మన ముందుకు రావడం జరిగింది. తను ఇప్పుడు ప్రతి క్లాస్లోకి వచ్చి డొనేషన్స్ కూడా ఇస్తూ ఉంది. మన డొనేషన్ బుక్ కూడా తీసుకుంది. అలాగే ఇంకొక మేడము ఏకంగా ధ్యానం అందుకొని ఆమె ఈ 10 నిమిషాల ధ్యానం చేస్తూ ధ్యానం క్లాసులు కూడా నడిపిస్తుంది ఇంకొక మేడం. గ్రేట్ మేడం. అయితే ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగాలు December 21st జరుగుతున్నాయి కదా, మీరు ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాను మేడం. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీతో మీరు తిరిగి వస్తారు? నాకు అంటే 2021 నుంచి ధ్యానంలో స్టార్ట్ అయ్యాను కదా, 2021 నుంచి నేను ధ్యాన మహాయాగం 11 రోజులు ఉండాలి అని అప్పుడే నేను నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతిసారి 11 రోజులు ఉంటాను. 11 రోజులు అక్కడ సేవ చేస్తాను. అక్కడ డార్మెంటరీలో సేవ ఇస్తారు, అక్కడ డార్మెంటరీలో సేవ చేస్తాను. డార్మెంటరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అక్కడ సేవ చేస్తుంటాను. ఆ ధ్యాన మహాయాగం చాలా ఎనర్జీ ఉంటుంది మేడం. అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ధ్యానం మనం చేయడం ద్వారా మన వచ్చిన పిల్లలు కూడా ఆ ఫుడ్ తింటారు కాబట్టి ఎంత ధ్యానం తెలియని వాళ్ళు కూడా కనీసం కొన్ని రోజుల తర్వాత కూడా ఆ ఫుడ్ తిని చేంజ్ అవుతారు. ఇంకా మనం ధ్యానం చేయడం ద్వారా మన పిల్లలు ధ్యానం చేస్తారు, ధ్యానంలో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అంత గొప్ప ధ్యానాన్ని మనకు అందించిన మన గురువుగారు ఎంత గొప్పవారని నాకు అర్థమైంది. కాబట్టి ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళి అంటే నేను ఈ సేవ నా శరీరం అంటే శరీరం ఉన్నంత వరకు నేను ఇక్కడ చెయ్యాలి అనేది నా కోరిక. అలాగే అందరూ రావాలి, చెయ్యాలి అనేది నా కోరిక మేడం. అందరూ ధ్యానమహానికి రావాలి, చేయాలని నా కోరిక మేడం. అయితే ఇది ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్ కదా మ్యామ్. అయితే ఓన్లీ ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళే కాదు, పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు, టీనేజర్స్, వీళ్ళు కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ మనం వీళ్ళకి ఇవ్వచ్చు, అంటే మెడిటేషన్ ఇంపార్టెన్స్ ఎలా మనం వాళ్ళలోకి తీసుకెళ్ళాలి, వాళ్ళకి పేషెన్స్ కానీ లేదంటే మెంటల్ ఎబిలిటీ, ఆ డిప్రెషన్స్, యాంగ్జైటీ ఉంటాయి పిల్లల్లో, చదువుకునే పిల్లల్లో. సో అవి ఓవర్కమ్ అవ్వడానికి ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం వాళ్ళ లోపలికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇటువైపు మళ్ళుతారు, మెడిటేషన్ వైపు మొగ్గు చూపుతారు, వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకొని రేపటికి పౌరులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది కదా. సో అలాంటి యూత్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? మనము మామూలుగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఎంతో అంటే ఆలోచన విధానం చేంజ్ అవుతుంది, వాళ్ళ ప్రవర్తన విధానం చేంజ్ అవుతుంది.
ఇంకా వాళ్ళు ఇప్పుడు మామూలుగా బయట యూత్ ఎంత ఇదిగా ఉన్నారు అంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు, రకరకాలుగా చెడు అలవాట్లకు లోనయ్యారు. ఎప్పుడైతే వీళ్ళు ధ్యానం నేర్చుకుంటారో, ధ్యానం చేస్తారో, ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి మనము పిల్లల్ని పైనుంచి మన తల్లిదండ్రులు ఏం చేస్తాము అంటే మనము మంచి మాటలు చెప్పి మార్చాలి అంటే నేనే చేసేదాన్ని. అలా మా బాబుకు చెప్పేదాన్ని, భగవద్గీత చెప్పి దానికి అర్థం చెప్పేదాన్ని, పట్టుకొని బలవంతంగా పూజలు చేయించేదాన్ని. ఎన్నో చేయించినా కూడా వాళ్ళ పైనుంచి మనం ఎంత చేసినా కూడా వాళ్ళకు మార్పు రాదు. అలా ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం చేస్తుంటారో వాళ్ళ లోపల నుంచి చేంజ్ వస్తుంది, లోపల నుంచి చేంజ్ అవుతుంది, వాళ్ళ మనసు శుద్ధి అవుతుంది, మన బ్రెయిన్ శుద్ధి అవుతుంది. అప్పుడు వాళ్ళకు చేంజ్ వస్తుంది. అరే ఇది చెయ్యాలి అనేది. అప్పుడు మంచి దారి ఏది, చెడు దారి ఏది అనేది స్వయంగా వాళ్ళు ఎన్నుకుంటారు. మనం చెప్తే కాదు, వాళ్ళు స్వయంగా ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు ఇంటి నుంచే మార్పు మీరు కోరుకుంటున్నారు, బయట అంటే ఇంట గెలిచి బయట గెలవాలి అన్న కాన్సెప్ట్తో. సో మరి అలాంటి పిల్లల కోసం మీరు ఇచ్చే సందేశం మెడిటేషన్ గురించి? అందరూ అంటే పిల్లలు ధ్యానం అంటే మామూలుగా ఏజీ వాళ్ళు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ప్రతి 5 సంవత్సరాల నుంచి తర్వాత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చేయవచ్చు. కాబట్టి ఈ ధ్యానం ద్వారా పిల్లలు ఎన్నో లాభాలు పొందుతారు. మనసు ప్రశాంతంగా కానీ, ఒక వాళ్ళ ఎన్నో టెన్షన్స్ కానీ, చదువులో ఎంత ఒత్తిడి ఉన్నా కానీ వాళ్ళు ఎంతో అద్భుతంగా రిలీఫ్ అవుతారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం ద్వారా ఎంతో విల్ పవర్ పెరుగుతుంది. వాళ్ళకు విల్ పవర్ పెరగడమే కాదు, వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో ఏ భయం ఉన్నా కూడా ఆ భయం అనేది పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేసి అది మీరు నిజమా కాదనేది కనీసం టెస్ట్ చేసుకొని ధ్యానం చేయాలని కోరుకున్నాను. ప్రతి యూత్ ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ లక్ష్యం ఏంటో వాళ్ళు సాధిస్తారు అని కోరుకుంటున్నాను. ప్రతి యూత్ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫైనల్గా ఇప్పుడు December 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగాలు జరుగుతూ ఉంటాయి కదా, సో మీ తరపు నుంచి ఇన్విటేషన్ మ్యామ్. అందరికీ నమస్కారం. December 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంటుంది. ఆ ధ్యాన మహాయాగం అనేది చాలా గొప్పది. మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అక్కడ అది కాలు పెట్టము అనేది నా నమ్మకము. అంటే ప్రతి ఒక్కరి నమ్మకం ఏంటంటే ధ్యానం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు అనుభవాన్ని పొందారు. కాబట్టి అక్కడ వచ్చి ఆ ఫుడ్ తినడం ద్వారా ధ్యానం చేయని వాళ్ళు కూడా చాలామంది చేంజ్ అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ధ్యానం చేస్తూ మనం చేంజ్ అవుతూ మన పిల్లల్ని, మన కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం రావాలి. ఇంకొకటి అక్కడ ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేసు కాబట్టి మన గురువుగారు మన గురువుగారు చాలా గొప్పవారు. కాబట్టి ఆ ప్లేస్ కనిపెట్టి అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది. కాబట్టి ఆ ప్లేస్ కోసము అందరూ రావాలి. అక్కడ శక్తివంతమైన ప్లేసు, ధ్యానం చేయాలి. ఇంకొకటి మన గురువుగారిది గొప్ప శక్తి స్థలం ఉంది. అక్కడ ధ్యానం చేసి అక్కడ ఎంతో ఎనర్జీ ప్లేసు. నేను అక్కడ ఈ ఎనర్జీ కాశీలో ఎనర్జీ నేను పోల్చుకున్నాను. కాశీలో ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ కూడా అంతే ఎనర్జీ ఉంది అని నేను గ్రహించాను. కాబట్టి అందరూ రావాలి ఆ ధ్యాన మహాయాగానికి. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మెడిటేషన్ ద్వారా పొందిన అనుభూతులు చాలా చక్కగా వివరించారు అండ్ యూత్కి కూడా మంచి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి ఇవాల్టి ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం. అంతవరకు నమస్కారం.